హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోహిని మేకింగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బ్లాక్ చెన్నా కొలంబు. కొలంబు అంటే ఏమీ కాదండి, ఇది తమిళనాడు రెసిపీ అనమాట. కొలంబు అంటే పులుసు, వీళ్ళు సాంబార్ టైప్లో ఉంటుంది. దేనికి నేను ఏం పేరు పెట్టాలో నాకే తెలియదు. సో అందుకని ఈ డిష్కి అయితే నేను బ్లాక్ చెన్నా కొలంబు అని పేరు పెట్టేశాను అనమాట. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి, సాంబార్ లాగా ఉంటుంది, పులుసులాగా కూడా ఉంటుంది. సో దీన్ని రైస్లోకైనా చపాతీలోకైనా ఇందులో తీసుకున్న సూపర్గా ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే దీనికోసం 1 కొబ్బరికాయకి కొంచెం తక్కువ తీసుకోండి, 3/4 కొబ్బరికాయ అనమాట. అందులోకి 3 స్పూన్ల జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, ఒక 2 ఎండుమిర్చి. సో ఇవన్నీ వేసేసుకుని అయితే ముందు పేస్ట్ లాగా చేసేసుకోవాలి. తర్వాత అందులోకి ఒక 3 టమాటోస్ కూడా వేసుకొని మిక్సీ చేసేసుకోండి. సో తర్వాత ఒక గిన్నె తీసుకుని అందులోకి ముందు ఈ మిక్చర్ అంతా వేసేసుకోండి. ఇందులో మిక్సీ చేసేటప్పుడు 1 గ్లాస్ వాటర్ కూడా వేసుకోండి. సో ఇందులోకి అయితే సాంబార్ పొడి ఇది యూస్ చేయాలి. అన్నపూర్ణ సాంబార్ పొడి కానీ శక్తి సాంబార్ పొడి కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందంట. సాంబార్ పొడి 2 స్పూన్స్, కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం, మునక్కాడ, వంకాయ. తర్వాత శనగలు 1 కప్ శనగలు బాయిల్ చేసేసుకున్నవి, ఇవన్నీ వేసేసుకుని ఫస్ట్ బాగా కలిపేసుకోండి. సో ఈ విధంగా బాగా కలగబెట్టేసుకున్న తర్వాత దీన్ని ఏదైనా పెద్ద గిన్నెలోకి వేసుకుని అందులోకి ఇంకో 3 గ్లాసెస్ వాటర్ కూడా వేసుకోవాలి. తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్, రాక్ సాల్ట్ యూస్ చేస్తే బాగుంటుందంట, ఒక 2.5 స్పూన్స్ వేసేసుకోండి. సో ఇంక ఇది ఇప్పుడు బాయిల్ అవ్వాలి. మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కూరగాయలన్నీ బాయిల్ అవ్వే వరకు అలా ఉంచేసేయండి. సో ఈ రెసిపీ అయితే మా జానమ్మకి ఫేవరెట్ రెసిపీ అనమాట. ఇక్కడ కోయంబత్తూరులో నైబర్స్ దగ్గర తింటూ ఉంటుంది వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు. సో వాళ్ళని అడిగైతే దానికోసం నేర్చుకున్నాను, మాకు కూడా చాలా బాగా నచ్చింది. సో అందుకే మీ అందరికి కూడా ఈ రెసిపీ షేర్ చేద్దామని అయితే ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. సో ఈలోపు మనం ఇప్పుడు తాలింపు వేసుకోవడం కోసం స్టవ్ మీద మూకుడు పెట్టుకొని అందులోకి ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకోండి. అందులోకి ఆవాలు, అలాగే కొద్దిగా మినప్పప్పు వేసుకుని ఆ తర్వాత 2 వెల్లుల్లిపాయలు, 2 పచ్చిమిర్చి ఇవన్నీ వేయించుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత చిన్న ఉల్లిపాయలు ఒక 20 వరకు వేసుకోండి. కోయంబత్తూరులో ఎక్కువ మ్యాక్సిమం చిన్న ఉల్లిపాయలు యూస్ చేస్తారన్నమాట. సో అందుకే ఈ రెసిపీకి చిన్న ఉల్లిపాయలు యూస్ చేస్తున్నాను నేను కూడా. సో తర్వాత తాలింపు అంతా వేగిపోయిన తర్వాత మనం మన కొలంబులో వేసేసుకుందాం. తమిళనాడు రెసిపీస్ అయితే చాలా ఈజీగా ఉంటాయండి. వీళ్ళు ఎక్కువ చిన్న ఉల్లిపాయలు ఇంకా కొబ్బరికాయ పేస్ట్ యూస్ చేస్తారనమాట. వీళ్ళ కర్రీల్లో గ్రేవీ అయినా పులుసు అయినా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇలా మరికొన్ని వీడియోస్ మీకోసం చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా కూర ఉడికిపోతుందనగా కొద్దిగా కొత్తిమీర చల్లేసుకుని మూత పెట్టేసుకొని మగ్గించేసుకోవడమే. సో చూసారు కదండి, ఈజీగా బ్లాక్ చెన్నా కొలంబు ఎలా తయారు చేసుకోవచ్చో. సో నెక్స్ట్ టైం మీరు ఏదైనా వెరైటీగా డిష్ చేయాలనుకుంటే ఇది తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇదైతే మా జానమ్మ ఉత్తది కూడా తినేస్తుంది చాటుతున్నట్టు. చూసారు కదా, ఈరోజు అయితే టేస్ట్ చేయడానికి మా అమ్మాయి రెడీ అయిపోయింది. సో తెలుసు కదా, ట్రై చేసాక ఏం చేయాలో. నాకైతే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.